రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసి లోటుపాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. దానికి అనుగుణంగానే రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారని అన్నారు. అయితే కొన్ని జాప్యాలు ఉన్నాయని అన్నారు. తాము చేసిన పరిశీలనలో కనిపించిన ఆ జాప్యాలను సూపరింటెండెంట్ దృష్టిలో ఉంచామని అన్నారు. ఓపీ విషయంలో సర్వర్ లోపం కారణంగా కొద్దిగా జాప్యం జరుగుతోందని దానిని కూడా సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సర్వర్ పనిచేయని పక్షంలో మాన్యువల్గా ఓపీ ఇస్తున్నారని అన్నారు. గతంలో మందుల కొరత ఉందని, అయితే అది సరి అయిందని సూపరింటెండెంట్ తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. టెస్టింగ్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న నేపథ్యంలో ఏపీ పేపర్ మిల్ వారికి అర్జీ పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను తాము ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ఆరోగ్యకరమైన రాజమండ్రి కోసం తాము నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తామని అన్నారు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు. కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం, అన్ని బ్లాకులు కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది. సరిచేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో. అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కనబడతా ఉన్నాయి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాప్సెసే కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడ నాకు కనబడతలేదు. అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది. దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ చెన్నై సైడ్ అనుకుంటా ఇంకో గట్టిగా వేశారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజల ఒక విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది. ఆ విశ్వాసం నమ్మకంతో ప్రజలైతే ఏదైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఉంటాయి. మేడం దృష్టిలో పెట్టారు. మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే చాలా తీవ్రంగా ఉంది. సిటీ మెషిన్ ఉంది కానీ సంబంధించిన డాక్టర్స్ షార్టేజ్ ఉంది. ఇవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఆరోగ్య మంత్రి గారు ఏదైతే ఉన్నారో సత్య గారికి కూడా ఫోన్ ఇక్కడి నుంచే చేశాం, హామీ ఇచ్చున్నారు. ఎమర్జెన్సీగా ఏది రిక్వైర్మెంట్ ఉందో తక్షణమే తీసుకురా, ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చిద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రతి అంశం పైన కూడా ఇక్కడి నుంచి క్షుణ్ణంగా చూస్తాం. ఈ హాస్పిటల్ చుట్టూ కూడా దిగువ మధ్యతరగతి వారు ఎక్కువ జీవించే ప్రాంతం. వారందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ మొహాలు కూడా చూడలేరు. వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ, వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా, వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు, మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్ వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం గారు అనుకున్నారు, తెలియచేశారు. డిపార్ట్మెంటల్గా ఏపీ పేపర్ మిల్కి వెళ్ళాల్సిన అర్జీ వెళ్తుంది. మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపాన ఏపీ పేపర్ మిల్ వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది.